నమస్తే. సెంట్రల్ బెంగుళూరులోని నమ్మా మెట్రో రైల్లో జరిగిన భయానక సంఘటనను 25 ఏళ్ల మహిళ వివరించింది. ఆఫీస్ నుంచి ఇంటికి తిరిగి వెళుతున్న సమయంలో 55 ఏళ్ల వ్యక్తి తనను అనుచితంగా తాకాడు అని ఆమె చెప్పింది. ఆ మహిళ ఎదురు పడినప్పుడు వృద్ధుడు నవ్వుతున్నట్లు చూపించే వీడియో వైరల్ కావడంతో ఈ సంఘటన వెలుగులోకొచ్చింది. నిందితుడు రైలు ఎక్కే సమయంలో తాగున్నాడు అని, తన పక్కనే కూర్చున్నాడు అని ఆ మహిళ చెప్పింది. పోలీసులు నిందితుడిని అరెస్టు చేశారు అని, తరువాత హెచ్చరించి విడుదల చేశారు అని ఆ మహిళ చెప్పింది. ఆ వ్యక్తి తనను పదే పదే ఒత్తిడి చేశాడు అని, తన కాలును తన కాలిపై పెట్టాడు అని ఆ మహిళ చెప్పింది. మొదట అది ప్రమాదవశాత్తు జరిగి ఉండవచ్చు అని ఆమె భావించింది, కానీ అది ఉద్దేశపూర్వకంగానే జరిగింది అని ఆమె త్వరలోనే గ్రహించింది. అతను ఉద్దేశపూర్వకంగా నన్ను తాకుతున్నాడు అని గ్రహించినప్పుడు నేను స్తంభించిపోయాను అని ఆమె చెప్పింది. ఆమె స్టేషన్ చేరుకున్నప్పుడు ఆమె రైలు లోపల మరియు ప్లాట్ఫామ్లలో అతనిని చెంపదెబ్బ కొట్టింది. మెట్రో భద్రతా సిబ్బంది జోక్యం చేసుకుని ఇద్దరిని పోలీస్ స్టేషన్కు తీసుకువెళ్లారు. ఆ వ్యక్తిని ప్రశ్నించి హెచ్చరించి విడుదల చేశారు. ఆ వ్యక్తి దాదాపు గంట సేపు దిగకుండా మెట్రోలో ప్రయాణించాడు అని ఆమె పంచుకుంది.